ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అక్కడ పరిటాల చెరువులో వజ్రం దొరికింది. అది ఎలా దొరికింది, ఎలా ఎతికితే దొరికింది అన్నది నేను చూపిస్తాను. ఒకటి కాదు, నిన్న 2 దొరికినాయి. మళ్ళీ రేపు కాక ఎల్లుండి కూడా వెళ్తున్నాము. అక్కడ పూర్తి వీడియో పెడతాను. ఒక్కసారి మీరు చూడండి అసలు వజ్రాలు ఎలా దొరుకుతున్నాయి. అసలు పరిటాల చెరువు అంటేనే ఒక వజ్రాలకు కానీ అంత చక్కగా ఉంటుంది, కానీ ఎతికే విధానం ఉంటే చక్కగా దొరుకుతుంది. వజ్రాలు దొరుకుతాయి, కెంపు రాళ్ళు, చిన్న చిన్న ముక్కలు కూడా దొరుకుతాయి. ఓకే, తప్పకుండా మీ వీడియో చివరి వరకు చూడండి. ఆ వజ్రం మీకు కనబడుతుంది, నేను చూపిస్తాను. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ. పరిటాల చెరువు గట్టు మీదకి మనం ఎంట్రన్స్ అయ్యాము. చెరువు గట్టెక్కి పరిటాల లోపలికి వెళ్తున్నాము. మనం ఆ గట్టు మీద ప్రయాణం చేస్తున్నాం. కాసేపు కొద్దిగా చూడండి. అసలు మీకు మొత్తం వీడియో అసలు చూపించాలని చెప్పని. ఆ గట్టు ప్రాంతం మొత్తం అన్నీ కూడా వజ్రాలే. మనం ఎక్కడైనా కానీ ఎతికితే వజ్రాలు దొరుకుతాయి. చెరువులోనే ఎతకాలని ఏమీ లేదు. ఆ చెరువు పక్కన ఉన్న పొలాల్లో కూడా వజ్రాలు ఇంతకుముందు దొరికేవి. అయితే పంటలు వేస్తున్నారు కాబట్టి రైతులు అక్కడికి రానివ్వరు. మనం కూడా వెళ్ళటం కూడా చాలా తప్పది. పోలీసు వారు కూడా చాలా హెచ్చరికలు చేశారు. సో మీరు ఏదైనా కానీ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. పర్మిషన్ తీసుకుని వెళ్ళి ఎతకండి. సరదాగా చూస్తానికి ఫోటోలకి అయితే మీరు వెళ్ళండి. కానీ ఇక్కడ మాత్రం నిన్న వజ్రం దొరికింది. మనం ప్రస్తుతానికి గట్టి మీద ప్రయాణం చేస్తున్నాము. ఒక్క సెకండ్లోనే, ఒక 10 సెకండ్లో మనం అక్కడికి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాళ్ళు దొరుకుతున్నాయి. ఏ విధంగా దొరుకుతున్నాయో చూడండి అసలు బ్రహ్మాండంగా. ఎందుకంటే చాలాసార్లు 22 సంవత్సరాల ముందు నుంచి నేను వెళ్తూనే ఉన్నాను. ఇక్కడ మా శిష్యుడికి ఒక 2 రాళ్ళు దొరికినాయి. ఒకటి నాకు ఇచ్చాడు. అప్పట్లోనే వజ్రాలు అంటే మెరుస్తాయని చెప్పి అనుకునేవాడిని, కానీ మామూలుగా ఉంటే అట్లా సానబెట్టిన తర్వాత మెరుస్తాయన్న సంగతి నాకు తెలియక ఉండేవాళ్ళం. ఆ తర్వాత రాను అక్కడ అనుభవం వచ్చింది. అప్పుడు నా వయసు 26 సంవత్సరాలు ఉంది. పెద్దేమో నాకు అనుభవం లేదు. కానీ ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు ఫుల్ అనుభవం ఉంది. చూడండి, గట్టు దిగుతున్నాను కిందకి. దిగిన తర్వాత అక్కడ కొంతమంది ఏరుతున్నారు, వెతుకుతున్నారు. వాళ్ళు ఏ రకంగా వెతుకుతున్నారంటే ఆ రకంగా ఎతికితేనే దొరుకుతాయి రాళ్ళు. మనం వెళ్ళిన వెంటనే మన చేతికి అందేలాగా ఏమి ఉండవు. రాళ్ళు కష్టపడాలి, తప్పకుండా ఫలితం ఉంటుంది. ఈ చెరువు అంతా వజ్రాల గని చెరువు. ఇక్కడే చాలా కోట్ల రూపాయల వజ్రాలు చాలామందికి దొరికినాయి. అప్పట్లో స్టేట్ మొత్తం కూడా పెద్ద గొడవ అయింది 2002, 2003 ఆ టైంలోనే. అది స్టేట్ సీఎం దృష్టికి వెళ్ళింది. అక్కడ దొరికిన రాయ పేపర్లో కోడే కూర్చుని. ఆ టైంలోనే మేము కూడా అక్కడ బాగా ఎతికాము. ఈయన ఎతుకుతున్నాడు. ఈ రాళ్ళన్నీ కూడా ఒక నెట్లో వేసి ఈ రాళ్ళన్నీ కూడా నెట్లో వేసి తీసుకొని వెళ్ళి ఆ నీటిలో కడుగుతాడు. కడిగిన వెంటనే బూడిది, మట్టి మొత్తం అంతా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన వెంటనే అందులో చిన్న రజన రాళ్ళు ఉంటాయి, మామూలు రాళ్ళు ఉంటాయి. ఇంకా అందులో ఈ వజ్రం ముక్కలు కానీ వజ్రాలు కానీ ఉంటే ఆ నెట్లో ఉండిపోతాయి అన్నమాట. ఈ రకంగా కానీ కష్టపడి ఏరితే అప్పుడు ఫలితం ఉంటుంది. మనం ఎక్కువ మొత్తంలో మనం ఏరింట్లోకి ఉంటుంది. చెప్పండి, అక్కడ 2 ఆడవాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. వాళ్ళు మొన్న జొన్నగిరి వెళ్ళారంట. అక్కడ ఏమీ వాళ్ళకి దొరకలేదు. పరిటాలు వచ్చారు. వీళ్ళు మంగళగిరి ఆడవాళ్ళది ఏంటి. తర్వాత ఈయన ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయన కూడా సరదాగా వచ్చారు. ఈ కుర్రోడు ఈ ఊరే పరిటాలే, రెగ్యులర్గా ఏరుతూ ఉంటాడండి ఆ కుర్రోడు. ఈయన పెద్ద ఆయన. ఇవాడు ఈ రకంగా కడగాలి. ఈ రకంగా కడిగి ఆ మట్టి మొత్తం పోయి అందులో రాళ్ళు ఉంటే ఆ రాళ్ళని మనం ఎతికితే అందులో చిన్న ముక్క వజ్రం ఉన్నా కానీ దొరుకుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఒక వజ్రం మొక్క దొరికింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది అసలు ఆ వజ్రం మొక్క ఎక్కడ దొరికింది ఏంటి అన్నది ఆ నీటిలోనే దొరికింది వజ్రం మొక్క. ఆయన పెద్ద ఆయన అలా చేసాడు చూసారా, అలా జల్లి మట్టి మొత్తం పోయిన తర్వాత అందులో నుంచి ముక్క దొరికింది. ఆ ముక్క ఇదిగోండి ఇక్కడ పెట్టాము, కిందన పెట్టి మీకు వీడియో చూపిస్తున్నాను. ఇది క్షుణ్ణంగా చూడండి. ఇదిగోండి, ఇది ఫ్రెండ్స్ ఆ పెన్ను ఉంది చూసారా, పెన్ను దగ్గర చిన్న ముక్క కనబడుతుంది. అదిగోండి, మీకు ఈ వీడియో సరిగ్గా కనబడకపోతే మీరు అడ్డంగా పెట్టి చూడండి వీడియోని. ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఫుల్ స్క్రీన్లో చూడండి. అదిగోండి మొక్క చూసారా, ఇది 30 సెంట్ల మొక్క దొరికింది. ఇక్కడ కనబడకుండా 30 సెంట్ల మొక్క దొరికింది. ఒక గంటలో 2 వజ్రాలు దొరికినాయి ఫ్రెండ్స్. ఇంకో వజ్రం వీడియో మన దగ్గర లేదు, నేను తీయలేదు ఎందుకంటే ఎండ బాగుంది. అదిగోండి, అది చూడండి నా చేతిలో పెట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా రోజు చాలామందికి దొరుకుతూ ఉంటాయి. రోజు ఇదే పనిగా చాలామంది రెగ్యులర్గా వేటాడుతూ ఉంటారు. పెద్ద వజ్రం దొరికితే అయితే వాళ్ళు ఎవరికి చెప్పరు. వజ్రాలు ఈ రకంగా దొరుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత క్లారిటీ ఉంటుందో. ఇక్కడ దొరికిన వజ్రాలు
చూడక్కర్లేదు, మంచి రేట్ ఇచ్చుకుంటారు అన్నమాట. జొన్నగిరి కంటే మంచి వాల్యూ అయిన వజ్రాలు ఇక్కడ దొరుకుతాయి. అయ్యో నా చేతిలో ఉంది చూడండి ఆ వజ్రం, చూసారా ఫ్రెండ్స్? ఇలాంటి మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. అది ఫ్రెండ్స్, పరిటాలు అంటేనే మంచి ఇది. సో అలాగా వీళ్ళకి రోజు మొత్తంలో ఒక 4-5 మొక్కలు దొరుకుతూ ఉంటాయి. 4-5 మొక్కలు అంటే దగ్గర దగ్గర 3-4 వేలు 5 వేలు. పెద్ద మొక్కలు కూడా దొరుకుతాయి. మనకి ఎందుకు చెప్తారు? ఇంతకీ ఇక్కడ ఏంటంటే